హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర గంగలని ట్రాప్ చేసి త్రిపాఠి అలా ఇంకా రుద్రాని రాడ్డుతో కొట్టేసరికి రుద్ర కింద పడిపోతాడు. పాపం గంగ అలా ఏడుస్తూ సర్ సర్ అని అరుస్తున్న రుద్ర చలనం లేకుండా పడి ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా అలా రుద్ర వైపు చూస్తూ ఉంటుంది గంగ. సార్ లేవండి సార్ అని గట్టిగా అరిచేసరికి ఒక్కసారిగా గంగ వాయిస్ విని పైకి లేస్తాడనమాట రుద్ర. లేచి రుద్ర గంగని లాక్కు వెళ్తున్న రౌడీలందరినీ కాళ్ళు చేతులు విరిచి విరిచి కొడుతూ ఉంటాడు. ఒక్కసారిగా రుద్రం చూసి షాక్ అయిపోతాడు త్రిపాఠి. అలా ఇంకా త్రిపాఠి వాళ్ళందరినీ బాగా కొట్టమని పంపిస్తూ ఉంటే రుద్ర మాత్రం చాలా ఈజీగా అందరినీ ఫుల్గా కొడుతూ ఉంటాడు. తర్వాత వీరు మాస్క్ పెట్టుకొని రుద్రాని చంపేయాలని కత్తి తీసుకొని వస్తూ ఉంటే రుద్ర చెయ్యి అడ్డు పెట్టి మరీ ఫుల్గా కొడతాడనమాట వీరుని. అలా ఆ రౌడీలందరినీ రప్ప లాడిచ్చి తరిమి తరిమి కొట్టి అక్కడ కిడ్నాప్ అయిన గర్ల్స్ అందరినీ సేవ్ చేస్తాడు రుద్ర. ఇంకదే విషయం ప్రెస్ మీట్లో వస్తుందనమాట. మీడియా వాళ్ళందరినీ అక్కడ పిలుస్తారు రుద్ర. పిలిచి వీళ్ళ అమ్మా నాన్నలు వీళ్ళపై జాగ్రత్తలు తీసుకున్నాం, ఇలాంటి కిడ్నాప్స్ జరుగుతున్నాయంటే అది కొంతమంది వల్లే, కొంతమంది ప్రేమ అనే మాయలో పడిపోతూ ఉంటారు. అప్పుడు మనకి ఏమీ తెలీదు, కానీ ఒక్కసారి ప్రేమ అనేది పుట్టింది అంటే వాడు ఎలాంటి వాడో తెలుసుకున్న తర్వాతే ప్రేమించాలి. అంతేకాని మీరు వాడి మాయమాటలు విని ప్రేమలో పడితే ఇదిగో ఇలాగే అవుతుంది. వాళ్ళకేముంది, మాయమాటలు చెప్పి అమ్మేస్తారు. కానీ బలయ్యేది మీరు, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఆ అమ్మాయిలందరినీ వాళ్ళ ఇంటికి పంపించేస్తాడు రుద్ర. ఇంకలా రుద్ర గంగని చూసి మోస్ట్ ఇన్స్పైరింగ్ కపుల్ ఇన్ ద సిటీ, ఎందుకంటే వీళ్ళు ఎంత మంచి వాళ్ళంటే వీళ్ళ వల్ల చాలామంది ఫ్యామిలీ సేవ్ అయ్యాయని చెప్పి ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట మీడియా వాళ్ళందరూ. అలా రుద్ర గంగ ఇంటికి రీచ్ అవుతారు. వీరు కూడా ఇంటికి రీచ్ అవుతాడు. వీరు ఇంటికి వచ్చి తన వేలు చూసుకునేసరికి తన వేలుకున్న రింగ్ కనబడదు. ఆ రింగు గంగా దగ్గర ఉంటుంది. గంగా ఇందాక గొడవల్లో ఈ రింగు పడిపోయింది, ఈ రింగు ఎవరిదై ఉంటుంది అని ఆలోచిస్తుంటే తనకి ఒక్కసారిగా స్ట్రైక్ అవుతుంది. ఎందుకంటే ఆ రింగ్ అనేది ఎవరిదో కాదు, వీరుది. ఇదే విషయాన్ని చెప్పడానికి కిందకి బయలుదేరుతుంది గంగా. ఇది ఇలా ఉండగా ప్రీతి వీరు దగ్గరికి వచ్చి, ఏవండి మిమ్మల్ని అన్నయ్య పెదనాన్న పిలుస్తున్నారు, త్వరగా రండి అని అంటుంది. ఇంక వెంటనే అలా వీరు వాళ్ళైతే వస్తారనమాట. వచ్చి నా రింగ్ పడిపోయింది, ఒకవేళ ఆ విషయం గురించే వీళ్ళు మాట్లాడాలనుకుంటున్నారా అని షాక్లో ఉంటాడు. కరెక్ట్గా అదే టైంకి విజయేంద్ర రుద్ర మాట్లాడుకుంటూ ఉంటారు. అయినా ఈ విషయంలో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది రుద్ర. ఒకవేళ అమ్మాయిలు మన ఆఫీస్లో పనిచేశారు కాబట్టి, మన సూపర్ మార్కెట్లో పనిచేసే అమ్మాయి కాబట్టి మనం ఈజీగా గుర్తుపట్టి తీసుకువెళ్ళగలిగాం. లేదు కాదు అనుకుంటే ఏమైపోయేవాళ్ళం? అసలు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది దుష్టుల చేతుల్లో అమ్మాయిలు ఇలా ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది అమ్మాయిలు ట్రాఫికింగ్కి గురవుతున్నారు. ఇదంతా తలుచుకుంటుంటే చాలా బాధగా ఉంది. అయినా ఒక్కొక్కసారి ఆ కిడ్నాప్ చేసే వాళ్ళకి మనసు ఉండదా అనిపిస్తుంది. వాళ్ళకు కూడా ఒక అమ్మా నాన్నలకు పుట్టిన వాళ్ళే కదా, అలాంటప్పుడు వాళ్ళెందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటారని విజయేంద్రకి చాలా కోపం వస్తుంది. అదే టైంకి వీరు కూడా వచ్చి అదంతా వింటూ సైలెంట్గా ఉంటాడు. మావయ్య గారు, అలాంటి వాళ్ళతో మనం పెట్టుకోకపోవడమే మంచిది. అయినా ఇంత పెద్ద సిటీలో వాళ్ళు ఎక్కడున్నారో మనకి ఎలా తెలుస్తుంది అని అడిగేసరికి ఒక్కసారిగా అలా ఇంకా చూపిస్తుందన్నమాట గంగా. నాకు తెలుసు, వాడెవడో నాకు తెలుసు, ఎవరో కాదు, వీరునే అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి బలవంతంగా వాళ్ళని హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి దుబాయ్కి వాటికి అమ్మేస్తుంది ఎవరో కాదు, ఈ వీరునే. నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది, ఇదిగో కావాలంటే ఈ రింగ్ చూడండి, ఈ రింగు వీరు అన్నయ్యదే అని ఆ రింగ్ చూపిస్తే ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట వీరు. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ శకుంతల, విజయేంద్ర, రుద్ర అందరూ వీరు వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంకా వీరు ఏం మాట్లాడాలో అర్థం కాదు వీరుకి. అలా చూస్తూ ఉంటాడు. ప్రీతి రూమ్లో జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. ఏవండి మీ చేతికున్న రింగ్ ఏది అని అడిగితే
ఆ రింగ్ ఎక్కడో పడిపోయింది అని చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఇంకా అలా చూస్తూ ఉంటుంది ప్రీతి. నిజం చెప్పు వీరు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని అడుగుతాడు రుద్ర. బావా, నేనేం చేస్తాను, అయినా నాకేం సంబంధం లేదు అని అంటాడు. వీరు చెంప పగల కొడుతుంది గంగా. ఎందుకురా, ఎందుకు ఇలా ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు? ఎందుకు? రుద్ర సార్, ఒకప్పుడు ఒక అమ్మాయిని టీజింగ్ చేశాడని చెప్పాను. ఆ కార్ నెంబర్ నేను నోట్ చేసుకున్నానని కూడా చెప్పాను. మీకు గుర్తుందా? ఆ కార్ ఎవరిదో కాదు, ఈ వీరుదే. వీరునే అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తూ ఉంటాడు, కావాలనే ఇదంతా చేస్తూ ఉంటాడు. మీరే ఇతనికి ఎలా అయినా తగిన శిక్ష వేయాలి అని చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా శకుంతల వచ్చి అలా వీరు చెంప పగలగొడుతుంది. వీరు షాక్లో ఉండిపోతాడు. అత్తయ్య, ఏయ్, ఎవరిని కత్తయ్యా, ఎవరిని కత్తయ్యా? నన్నలా పిలిచే అర్హతని నువ్వు కోల్పోయావు. అనాథవి కదా, ఫ్యామిలీ లేనివాడివి కదా. మన ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఫ్యామిలీ విలువలు తెలుస్తాయి, బాగా చూసుకుంటావు, నా ప్రీతిని ప్రేమగా చూసుకుంటావు అనుకున్నాను. కానీ నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పో, నువ్వు చేసింది ఎంత పాపమో తెలుసుకోలేకపోయావు. ఒకవేళ నీకు రేపు పొద్దున కూతురు పుడితే ఆ కూతుర్ని కూడా ఇలాగే ఎవడైనా కిడ్నాప్ చేస్తే ఏం చేస్తావు, ఏం చేస్తావు అని గట్టిగా అడుగుతుంది శకుంతల. ఇంకా వీరు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. వీన్ని పోలీసులకు అప్పచెప్పాలి అని ఇంకా చెప్తుంది గట్టిగా గంగా. అప్పుడే ఇంకా పోలీసులకి కాల్ చేస్తాడనమాట వీరు గురించి రుద్ర. కాల్ చేసి అలా వీరుని అరెస్ట్ చేపిస్తాడు. అరెస్ట్ అయినందుకు వీరు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇదేంటి ఇలా జరిగింది, అయినా నేను జైల్లో ఉన్నా వీళ్ళందరూ సర్వనాశనం అవ్వాల్సిందే, ఖచ్చితంగా అవ్వాల్సిందే అని అలా ఇంకా వీరు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిపోయి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అదే టైంకి శకుంతల ప్రీతి దగ్గరికి వస్తుంది. ప్రీతి, నువ్వు మోసపోయావు, నాకు ఆ విషయం అర్థమైంది. కానీ ఒకటి మాత్రం నిజం, నీ కడుపులో ఉన్న బిడ్డపై వాడి నీడ పడకుండా నేను పెంచుతాను, నీ బిడ్డని నేను చూసుకుంటాను అని అంటాడు రుద్ర. అన్నయ్య అని పాపం చాలా ఏడుస్తూ ఉంటుంది ప్రీతి. ఏడవద్దమ్మా, అలాంటి నీచుణ్ణి ఇప్పుడే దూరం పెట్టినందుకు ఇంకా చాలా సంతోషంగా ఫీల్ అవ్వాలి, నువ్వు వేడవకూడదు అని విజయేంద్ర అంటారు. ఇది ఇలా ఉండగా ఇషిక జైల్లో ఉన్న వీరు దగ్గరికి వెళ్తుంది. బ్రో, ఇంత త్వరగా అరెస్ట్ అవుతావని, ఇంత త్వరగా నీ గురించి నిజం బయట పడిపోతుందని అస్సలు అనుకోలేదు బ్రో అని అంటారు. ఇషిక, అందరూ నన్ను అసహించుకున్నా నువ్వు మాత్రం నన్ను చూడ్డానికి వచ్చావు, థ్యాంక్ యూ. కానీ నీకు తెలుసు కదా నా పగేంటో, ఖచ్చితంగా నువ్వు నాకు హెల్ప్ చేయాలనే నేను అనుకుంటున్నాను అని అంటారు. తప్పకుండా బ్రో, హెల్ప్ చేస్తాను. ఎందుకంటే నీకు కావాల్సింది పగ, నాకు కావాల్సింది ఆస్తి. కాబట్టి రెండు దక్కాలి అంటే ఖచ్చితంగా నేను నీకు హెల్ప్ చేస్తాను. చెప్పు బ్రో, ఏం చేయాలి అని అడుగుతారు. వాళ్ళందరూ ఒక్కసారిగా పైకి పోవాలి. రేపు శకుంతల విజయేంద్ర పెళ్లి రోజు కదా, అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా వాళ్ళ పెళ్లి రోజుని గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలనుకుంటారు. కానీ నువ్వు మాత్రం వాళ్ళిద్దరూ పైకి పోవడానికే ఖచ్చితంగా చేయాలి అని అంటారు. బ్రో, అంటే నువ్వు చెప్పేదేంటి, వాళ్ళిద్దరినీ పైకి పంపించాలా అని అంటారు. అవును ఇషిక, నువ్వు చెప్పింది కరెక్టే, వాళ్ళని ఎలా పైకి పంపించాలి అంటే అని ఇంకా మొత్తం ప్లాన్ చెప్తాడు. ఒక్కసారిగా ఇషిక షాక్ అవుతుంది. అలా చేస్తే మా వాళ్ళు కూడా చనిపోతారు కదా అని అంటుంది. వాళ్ళకేమీ అవ్వకుండా నువ్వు చూసుకో, ఖచ్చితంగా వాళ్ళని మాత్రం పైకి పంపాల్సిందే అని గట్టిగా ఒక ప్లాన్ చెప్తాడు. సరే, నాకు నా భర్త కంటే ఏది ఎక్కువ కాదు అని చెప్పి ఇంకా వెంటనే అలా ఒక ప్లాన్ వేసుకుంటుందన్నమాట. తనైతే ఒక ప్లాన్ వేసుకొని మార్నింగ్ అయ్యే వరకు ఎదురు చూస్తుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శకుంతల అండ్ విజయేంద్ర ఇద్దరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు అందరూ వచ్చి చెప్తూ ఉంటారు. వావ్, మీ ఇద్దరికీ ఎన్నో ఏళ్ళు పెళ్లి రోజు జరుపుకున్నారు, ఇంకా ఈ ఇయర్స్ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటాడు సూర్య. ఇంకా అలా ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క గిఫ్ట్ని అయితే ఇస్తూ ఉంటారు. అలా అందరూ చాలా అంటే చాలా ప్రశాంతంగా వాళ్ళ మ్యారేజ్ డేని, శకుంతల అండ్ విజయేంద్ర ప్రతాప్ మ్యారేజ్ డేని హ్యాపీగా జరుపుతూ ఉంటారు. ఇంకా గంగా, ఏం సార్ ఎప్పుడు ఇంతేనా,
ఎప్పుడు బోరింగ్గానే ఉంటుంది. మంచి మసాలా యాడ్ చేయాలి. ఆ, అయితే ఒక బాల్ తీసుకొస్తాను. ఆ బాల్ అనేది ఎవరి దగ్గర ఆగితే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక డ్యాన్స్ చేయడమో పాట పాడడమో చేయాలి అని అంటుంది. తప్పకుండా అని చెప్పి ఇంకా అందరూ కలిసి అలా హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇంకా అలా ఒక్కొక్కరి దగ్గర బాల్ ఆగడం, ఒక్కొక్కరు డ్యాన్స్ చేయడం, ఎంతో ప్రశాంతంగా అందరూ గడుపుతూ ఉండడం అదంతా చూస్తూ ఇషికాకి చాలా జలస్గా అనిపిస్తుంది. వీళ్ళందరూ ఎలా అయినా పైకి పోవాలి అని మీరు తెచ్చుకున్న ఫుడ్ పార్సిల్ వచ్చింది అనేసరికి ఇంకా ఫుడ్ పార్సిల్ని అందరికీ ఇస్తుంది. ఇవాళ ఎవ్వరికీ వంట చేయలేదు, అందరికీ నేనే తెప్పించాను కాబట్టి అందరూ హ్యాపీగా తినండి అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా భోజనం చేయాలి అనుకుంటే కరెక్ట్గా అదే టైంకి గంగ ఆగండి ఆగండి, ఎందుకు అందరూ భోజనం చేస్తున్నారు, నేను వండి పెడుతున్నాను కదా అని అంటుంది. గంగ నువ్వు వండేసరికి చాలా టైం అవుతుంది కదా అని అంటాడు రుద్ర. ఎవరు చెప్పారు సార్, ఒకవైపు ఆట ఆడుతూ వండేశాను. బయట తింటే ఏమొస్తుంది, హోటల్లో ఫుడ్ ఎప్పుడో ఒకసారి తినాలి, కానీ మన చేత్తో కమ్మగా వండి పెడితే ఆ సుఖమే వేరుగా ఉంటుంది. అది ఆరోగ్యం కూడా ఇస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మాకు ఇష్టం కదా సార్ అని చెప్పి ఇంకా అలా పాపం హ్యాపీగా అందరికీ వండి పెట్టు అందరికీ వడ్డిస్తూ ఉంటుందన్నమాట గంగా. చ, ఇదేంటి నా ప్లాన్ మొత్తం ఈ గంగా పాడు చేసింది అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. ఇంకా అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా భోజనం చేస్తారు. ఇషిక ప్లాన్ ఫ్లాప్ అయినందుకు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. అప్పుడే గంగా ఇషిక దగ్గరికి వచ్చి, ఏంటి ఇషిక, నీ ప్లాను ఫ్లాప్ అయినందుకు చాలా బాధపడుతున్నట్టున్నావు. అయ్యో, నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తుంది అని అంటుంది. ఒక్కసారిగా ఇషిక షాక్ అవుతుంది. ఏంటి, నీ గురించి నాకు తెలియదు అనుకున్నావా? ఖచ్చితంగా అదిగో ఆ వీరు నువ్వు కలిసే ఇదంతా చేస్తున్నారని నాకు తెలుసు. కానీ ఒక్కటి మాత్రం నిజం, మీరు ఎన్ని చేసినా ఏమి కనీసం రుద్ర సార్ కాలి గోటిని కూడా టచ్ చేయలేరు. మీరు ఈ ఆస్తి కోసం ఆశపడుతున్నారు, కానీ ఆయన బంధాలు బంధుత్వాల కోసం ప్రాకులాడతారు. ఆయనకి బంధాలే ఎక్కువ, మీకు ఆస్తులు ఎక్కువ. ఇంకొకసారి ఆయన్ని ఏం చెయ్యాలని మీరు చూసినా నేను ఊరుకోను, గుర్తుపెట్టుకో అని చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. గంగా ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుంది. ఇంకా ఇషిక ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ శకుంతల విజయేంద్ర ప్రతాప్ మ్యారేజ్ డేని సెలబ్రేట్ చేసుకుంటుంటే అప్పుడే విజయేంద్ర రుద్ర దగ్గరికి వచ్చి, ఏంటి రుద్ర, ఇంకా నువ్వు గంగాని ప్రేమించట్లేదా అని అడుగుతారు. నేను గంగని ప్రేమించడం ఏంటి పెదనాన్న అని అంటారు. ఏ, నువ్వు మనిషివి కాదా, నువ్వు ప్రేమించలేవా? అయినా తను ఎంత మంచిదో నీకు తెలుసు కదా, తెలిసి కూడా నువ్వింకా ఇలా బిహేవ్ చేస్తున్నావంటే నాకు నచ్చట్లేదు రుద్ర. నీ మనసులో ఉన్న ప్రేమని గంగకి చెప్పు, గంగకి ప్రపోజ్ చేయి, గంగ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పడంతో ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట రుద్ర. కమాన్, ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుతున్నాం. ఇప్పుడు ట్రూత్ ఆర్ డేర్ గేమ్లో ఖచ్చితంగా అన్నయ్య ప్రపోజ్ చేయాలి అని అందరు చెప్పడంతో ఇంకా అలా రుద్ర ఫ్లవర్ తీసుకొని తనకైతే ప్రపోజ్ చేస్తాడు. అదంతా చూసి గంగ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా రుద్ర గంగకు ప్రపోజ్ చేయడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.